రామాయణ ట్రైలర్ వచ్చిన తర్వాత సీతాదేవి పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి గారిని బాగా ట్రోల్ చేస్తున్నారు, ఆమె సెట్ కాలేదు అన్నట్టుగా. అసలు కరెక్టే అంటారా అది? సినిమాలో ఆమె పాత్ర ఎంతవరకు ఉంది? ఇప్పుడు సినిమాని మనం సినిమా కథనం బట్టి ఆ పాత్ర వ్యవహారం తెలుస్తుంది తప్ప ఒక సాయి పల్లవి ఆమె బాగోలేదని చెప్పడంలో మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవేళ ఒక అద్భుతమైన సినిమాని ప్రపంచ దేశాలు గర్వించే సినిమాని తీసింది మన ఇండియాలో రామాయణం. 2000 కోట్లతో అతి భారీ బడ్జెట్తో ఒక అందమైన దృశ్యకావ్యంగా పురాతన కాలంలో జరిగినటువంటి మన సనాతన ధర్మాన్ని అలాగే మన ఇతిహాసాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీసినటువంటి సినిమా అది. ఎక్కడ కూడా ఎలాంటి ఎబ్బెట్స్ లేకుండా వల్గారిటీ లేకుండా ఖచ్చితంగా పాత్రదారులుగా చూపిస్తున్నటువంటి రామాయణం సినిమాని ఎప్పటి నుంచో ట్రోల్ చేయాలని కొంతమంది సినిమా అంటే గిట్టనోళ్ళు మరి ఏమన్నా ట్రోల్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ సాయి పల్లవి గారు ఎందుకు కుదరడం బాగానే ఉంటుంది కదా. ఓ అద్భుతమైన పర్ఫార్మర్ కాదని ఏం లేదు. ఆమె సినిమాలు చాలా బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. మరి ఏ వంక లేకపోతే డొంక కట్టుకుని ఏడ్చాడంటే ఎవడో. మరి ఆమె దగ్గర ఆ చెలికత్తులు ఏమైనా పర్ఫార్మెన్స్లో బాగుంటుందమ్మా? ఆమె ఎలాంటి పర్ఫార్మరు, ఎలాంటి డాన్సరు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతుంది? ఆమె దగ్గర ఏ చెలికత్తి పనికిరాదు. వీళ్ళు ఏదో తెలియక తెలుగు తక్కువతనంగా మాట్లాడాలి, ఏదో రకంగా ట్రోల్ చేయాలనే ఆలోచనలోకి వెళ్ళిపోవడమే. కానీ ఇవాళ మనం ఆ సినిమాని చూసి మన ఇండియా గర్వించే విధంగా ఆ సినిమా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు అందరూ కూడా. నేను కూడా ఒక సినిమా వాడిగా గర్విస్తున్నా ఆ సినిమా చూడడం కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఎందుకంటే రామాయణం అనేది మాకు కొద్దిగా రామాయణ ఇతిహాసాలు భారతం కానీ మేము అప్పట్లో వాళ్ళం కాబట్టి కొంచెం అటు తాలూకు ప్రభావం తెలిసిన వాళ్ళం కాబట్టి ఆ సినిమా చూడడం కోసం అసలు ఏ రకంగా చిత్రీకరించారు, ఏ రకమైనటువంటి ఇప్పుడున్నటువంటి సెట్టింగ్స్ అవి ఎలా వాడారు. అప్పట్లో మన తెలుగు నుంచి బ్రహ్మాండమైన సినిమాలు అప్పుడు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నారు, ఎలా చేయబోతున్నారు, ఎక్కడైనా సీజీలో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ గమనించాలి. ఏదేమైనా సీతాదేవిని మార్చాలని చెప్పడానికి సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్నన్నా ఆ క్యారెక్టర్లు మారవు. కాబట్టి సినిమా చూడాలి. ఓ మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, ఒక బ్రహ్మాండమైన సినిమా. మళ్ళీ అలాంటి సినిమా మా తరంలో రాకపోవచ్చు. ఎందుకంటే అంత బడ్జెట్టు 2000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆ దృశ్యకావ్యాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. దాన్ని అంతా కూడా మనం ఆహ్వానించాలి, సాదరంగా స్వాగతించాలి, అభినందించాలి తప్ప ఇలా ట్రోల్ చేయకూడదు. అన్ని పాత్రలకి సరిపోయిన తర్వాతే డైరెక్టర్ గారు తీసుకుంటారు. అది తెలియక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏదో తక్కువ చేసి మాట్లాడాలని. ఈ తక్కువ చేసి మాట్లాడాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ సినిమా వాడి భవిష్యత్తు మాత్రం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి దయచేసి మీరు ట్రోల్ చేయకండి, సినిమాని బతకనివ్వండి, సినిమా వాడిని బతకనివ్వండి. థ్యాంక్ యూ.